ఏం మాట్లాడుతున్నారు మాత? నేనెందుకు మత్తు పదార్థాలు సప్లై చేస్తా? అసలు మీరు నిజమైన మాతేనా? ఈ ఆశ్రమం అంతా అబద్ధం కదా? ఆశ్రమం ముసుగులో మీరు చేస్తున్న పని ఇదా? వెంటనే మా అక్కకు చెప్పి మీ బండారం బయట పెట్టేస్తా. ఒక్క నిమిషం కాచి, ఒక్క నిమిషం కాచి, ఒక్క నిమిషం కాచి, ఒక్క నిమిషం కాచి. ఇదిగోండి మీరు అడిగిన నగలు. ఓకే అండి. ఓకే. ఇది ఉత్త బంగారం కాదు కాచి, దొంగ బంగారం, దొంగ బంగారం, దొంగ బంగారం, దొంగ బంగారం. పోయిన నెల బంజారా హిల్స్లో ఒక ఇంట్లో దొంగలు పడి ఒక ముసలావుణ్ణి చంపి నగలు దోచుకుని వెళ్లారు కదా, అవే ఈ నగలు. అంటే నువ్వు దొంగ నగలు కొన్నావు. నా విషయం బయటకు వచ్చేలోపు ఈ వీడియో పోలీసులకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళు పరువు కోసం ప్రాణాలు ఇస్తారంట కదా. న్యూస్ చెప్పే మీ అక్కే న్యూస్లో హెడ్లైన్గా మారుతుంది. ఆలోచించుకో. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో పద్మ ఫోన్ చేసి చెప్తుంది. తీసుకుని వెళ్ళు. నువ్వు వజ్రపాటి ఇంటి కూతురువి కదా. నీ కార్ ఎక్కడా ఎవ్వరూ చెక్ చేయరు. కాబట్టి నా హై ఎండ్ క్లయింట్స్కి మత్తు పదార్థాల్ని నువ్వే సప్లై చేయబోతున్నావు. మా అక్క కౌశికి ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు నాశనం అవుతాయని యాదమ్మ ముందు ఏమీ మాట్లాడలేక మత్తు పదార్థాలు తీసుకొని ఇంటికి వెళ్ళాను మేడం. కానీ 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 యాదమ్మ చెప్పిన చోట చెప్పిన వాళ్ళకిస్తే అవి ఎంతమంది ప్రాణాలు తీస్తాయో అని భయపడి ధైర్యం తెచ్చుకొని పోలీసులకి నిజం చెప్పేద్దామని స్టేషన్కి బయలుదేరాం. అంతేనా? అవును మేడం. కానీ ఇంతలోనే నేను స్టేషన్కి వెళ్తున్నానని యాదమ్మకి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. యాదమ్మ ఈ దందా చేయడం కొత్తగా ఏం కాదు. ఇది తన వ్యాపారం. నీకు మాల్ ఫస్ట్ టైం ఇచ్చింది కాబట్టి నువ్వు దాన్ని తీసుకెళ్లి దాన్ని చెప్పిన చోట ఇచ్చే వరకు నేను ఫాలో చేయమని మనుషుల్ని పెట్టుంటుంది. అసలు ఆ మాత అదే ఆ యాదమ్మ గురించి మీకు ఇదంతా ఎలా తెలుసు మేడం? అంటే మీకు యాదమ్మ గురించి మొత్తం ముందే తెలుసా? తెలుసు. ఆశ్రమంలో మాతగా ఉన్న యాదమ్మ ఒకప్పుడు గుడిలో బంగారం దొంగతనం చేసేది. ఆ యాదమ్మని అరెస్ట్ చేసి జైలుకి పంపించిందే మేము. సిటీలో జరిగిన 3 ఆడవాళ్ల ఆత్మహత్యల కేసు ఎంక్వైరీలో మాకు తెలిసిందేంటంటే ఆ 3 ఆశ్రమానికి రాహుకేతు పూజ చేయించుకోవడానికి వెళ్లారు. ఆ తర్వాత వాళ్ళందరికీ బంగారం ఆశ చూపించి వాళ్ళతో దొంగ బంగారం కొనిపించి ఆ వీడియోను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో మత్తు పదార్థాలు అమ్మించింది. అంటే ఆ యాదమ్మ నాలానే ఇంకా చాలా మంది ఆడవాళ్ళకి ఇలానే చేసిందా? అవును. కానీ ఆ హత్యలకు యాదమ్మకున్న ఏ ఒక్క సాక్ష్యాన్ని యాదమ్మ మాకు దొరకనివ్వకుండా నాశనం చేస్తుంది.
యాదమ్మ చేతుల్లో మోసపోయి ముందుకొచ్చి నిజం చెప్పాలనుకున్నది నువ్వొక్కదానివే. అందరూ యాదమ్మకి భయపడో పరువు పోతుందనో నిజం చెప్పాలని కూడా ఆలోచించలేదు. నువ్వు ధైర్యంగా ముందుకొచ్చావు కాచి. ధైర్యమా? స్టేషన్ వరకు రావడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు సార్. నేను స్టేషన్కి వచ్చి నిజం చెప్తే నేను దొంగ బంగారం కొన్నందుకు మీరు నా మీద కూడా కేసు పెడతారని తెలుసు. అప్పుడు కూడా మా పరువు పోతుంది. అయినా యాదమ్మ లాంటి వాళ్ళు బయట ఉండకూడదు. ఉంటే నా లాంటి అమాయకులు మోసపోతారని మా ఇంటి పరువు గురించి ఆలోచించకుండా వచ్చా. ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్పా కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. కానీ దయచేసి నా ఫ్యామిలీకి అంతా జరిగిందంతా చెప్పండి. నేను ఏ తప్పు చేయలేదని మా అక్క కౌశికికి చెప్పండి. కాచి, నువ్వు నిజాన్ని ముందొప్పుకో. ఎస్, నువ్వు తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు. అవును కాచి, కానీ నువ్వు చేసిన తప్పు దొంగ బంగారం కొనడం కాదు. యాదమ్మ లాంటి వాళ్ళని నమ్మి అక్కడి వరకు వెళ్ళడం, నోటికొచ్చిన పూజలు చెప్పి డబ్బులు కట్టేయమంటే కట్టేయడం. ఇదే నువ్వు చేసిన తప్పు. ఇక దొంగ బంగారం గురించి అంటావా? ఆ కేసు కోర్టులో నిలబడదు. అలా నిలబడకూడదంటే యాదమ్మ ఆశ్రమాన్ని అడ్డుపెట్టుకుని తను చేస్తున్న మోసం, అమ్ముతున్న మత్తు పదార్థాల గురించి బయటపడాలి. యాదమ్మని మేం అరెస్ట్ చేయాలి. ఒకవేళ అదే జరిగితే నువ్వు, నీలాంటి ఆడవాళ్ళందరూ బాధితులవుతారు, కానీ నేరస్తులవ్వరు. అవునా మేడం? అంటే నా మీద ఏ కేసు పడదా? పడదు. అయితే వెంటనే వెళ్ళి ఆ యాదమ్మని అరెస్ట్ చేయండి మేడం. చెయ్యాలంటే ముందెవరైనా కేసు పెట్టాలి కాచి. ఆ కేసు ఏదో నేనే పెడతాను మేడం. కోర్టు కేసుకు వెళ్ళాలంటే, అది నిలబడాలంటే సాక్ష్యాలు కావాలి. అవేవి ఇప్పుడు మా దగ్గర లేవు. 3 హత్యల్ని ఆత్మహత్యలుగా మిగిలిపోవడానికి యాదమ్మ అన్ని ఏర్పాట్లు చేసేసింది కాచి. ఇప్పుడు యాదమ్మని మేము మత్తు పదార్థాల కేసులోనే అరెస్ట్ చేయగలం. కానీ ఆ కేసులో అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలు కావాలి. అవన్నీ ఆశ్రమంలోనే ఉన్నాయి. ఆశ్రమం లోపలికి మేము వెళ్ళలేము. కానీ నువ్వు వెళ్ళగలం, నువ్వు వెళ్ళగలం, నువ్వు వెళ్ళగలం, నువ్వు వెళ్ళగలం. నేనా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను వెళ్ళడం ఏంటి? నన్ను చంపాలని యాదమ్మ మనుషులు తిరుగుతున్నారు. అలాంటిది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారు. చంపుతారు కాచి, కానీ నేను చెప్పినట్టు చేస్తే నీకే ప్రాబ్లం రాదు. మాకు కావలసిన సాక్ష్యాలు కూడా వస్తాయి.